ఓం నమో వెంకటేశాయ. కేయూరాంగదకంకణైర్మణిగణైర్విద్యోతమానం సదా రామం పార్వణచంద్రకోటిసదృశశ్ఛత్రేణ వైరాజితం హేమస్తంభసహస్రషోడశయుతే మధ్యే మహామంటపే దేవేశం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. కేయూరాది కంకణములు ధరించువాడు అనేక పూర్ణిమ చంద్ర బింబములతో సమానమైనటువంటి గొడుగుతో విరాజమానులయుండి 16,000 బంగారు స్తంభములతో కూడినటువంటి మహామండపమునందు భరతుడు మొదలైన వారిచే పరివేష్టితుడై ఉండువాడు కోమల నీలవర్ణుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్న సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 11వ రోజులోకి చేరుకున్నాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి వింటిమి నీ కథలు అనే కీర్తనను శ్రీమాన్ పొన్నా రాజేష్ గారు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు వారి బృంద సహకారంతో గానం చేస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వింటిమి నీ కథలు కంటిమి నీ మాయలు వింటిమి నీ కథలు కంటిమి నీ మాయలు బంటుల మచ్యుత నీ పాలివారమయ్యా వింటిమి నీ కథలు కంటిమి నీ మాయలు బంటుల మచ్యుత నీ పాలివారమయ్యా వింటిమి నీ కథలు కంటిమి నీ మాయలు. కలిగిది నీ వల్లనే కడగి బ్రహ్మాదులు నిలిచిరి మురలెల్లా నీ వల్లనే కలిగిది నీ వల్లనే కడగి బ్రహ్మాదులు నిలిచిరి సురలెల్లా నీ వల్లనే తెలిసిరి మునులెల్లా దేవుడవు నీవేయని తెలిసిరి మునులెల్లా దేవుడవు నీవేయని చలపట్టి హరి నీకు శరణనేమయ్యా వింటిమి నీ కథలు కంటిమి నీ మాయలు బంటుల మచ్యుత నీ పాలివారమయ్యా వింటిమి నీ కథలు కంటిమి నీ మాయలు. నుతించి వేదములు నోరారని మహిమ నుతించి వేదములు నోరారని మహిమ గతియాయ వైకుంఠమే గనులకెల్లా
స్తుతించి వేదములు నోరారని మహిమ గతియాయ వైకుంఠమే గనులకెల్లా ప్రతిలేని నీ రూపే భావ్యోచేరు యోగీంద్రులు ప్రతిలేని నీ రూపే భావ్యోచేరు యోగీంద్రులు పతితో శ్రీపతి నీకే దాసులమయ్యా వింటిమి నీ కథలు కంటిమి నీ మాయలు పంటుల మచ్యుత నీ పాలివారమయ్యా వింటిమి నీ కథలు కంటిమి నీ మాయలు అదే నీ చక్రము చేత అడగిరసురలెల్లా అదే నీ చక్రము చేత అడగిరసురలెల్లా బదిగిరి విపులు నీ పాద సేవను అదే నీ చక్రము చేత అడగిరసురలెల్లా బదిగిరి విపులు నీ పాద సేవను వదిలి శ్రీ వెంకటేశ పొంది నీ కరుణ చేత వదిలి శ్రీ వెంకటేశ పొంది నీ కరుణ చేత మొదల వెనక నీకే మొక్కేమయ్యా వింటిమి నీ కథలు కంటిమి నీ మాయలు వింటిమి నీ కథలు కంటిమి నీ మాయలు బంటుల మచ్యుత నీ పాలివారమయ్యా వింటిమి నీ కథలు కంటిమి నీ మాయలు వింటిమి నీ కథలు కంటిమి నీ మాయలు వింటిమి నీ కథలు కంటిమి నీ మాయలు. ఇప్పుడు శ్రీ గురు ధ్యానం మొదలుకొని సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా
శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యానపురస్సరం ప్రథమసర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరిమంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాది భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ప్రథమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. దృఢభక్తి స్థిరప్రజ్ఞః నాసద్గ్రాహీ న దుర్వచాః నిస్తంద్రిః అప్రమత్తశ్చ స్వదోషపరదోషవిత్. రామచంద్రమూర్తి యొక్క గుణవైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఎందుకని ఎన్ని శ్లోకాలలో రాముడి యొక్క గుణవైభవాన్ని తెలియజేశారు అంటే, మరి రాజు కాబోయేటటువంటి వాడిలో ఇన్ని లక్షణములు ఉన్నప్పుడే, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే అతడు రాజుగా ఉండడానికి అర్హుడవుతాడు. ప్రజలు కూడా ఈ లక్షణములన్నీ కూడా పాలకులిలో కోరుకుంటారు. కావున ఆ రాచరికపు లక్షణములలోనూ, ఆ ఇక్ష్వాకు వంశం రాజుల యొక్క లక్షణములలోనూ కూడా ఏమాత్రమూ రామచంద్రమూర్తి తీసిపోయినటువంటి వాడు, సమస్త కళ్యాణ గుణాభిరాముడు అనే విషయాన్ని తెలియజేయటం కోసం ఒక ఉద్దేశ్యం అయితే, మరి ఒక ఉద్దేశ్యం ఆ లక్షణములన్నీ కూడా మనలో ఉండాలి, ఆ లక్షణములన్నీ కూడా మనం నేర్చుకోవాలి అని చెప్పటం అనేది ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం అన్నమాట. ఎందుకు అంటే రాముడంతటి గొప్పవాడు, రాముడు ఆ కార్యాన్ని చేశాడు, రాముడు ఈ విధంగా ఉన్నాడు అని కేవలం తెలుసుకోవటం వల్ల ఏ ప్రయోజనము లేదు. కానీ అక్కడ రాముడికి కలిగినటువంటి ఆపదలు, అదేవిధంగా రాముడికి కలిగినటువంటి ఆ సందర్భాలు, సన్నివేశాలు మన జీవనంలో కూడా ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో అటువంటి తత్సాదృశ్యమైనటువంటి సన్నివేశాలు వచ్చినప్పుడు రాముడు ఏ విధంగా ధీరుడిలాగా వ్యవహరించాడో, ధైర్యంగా ఉన్నాడో, ఆ విధంగా మనం కూడా మానసికమైనటువంటి ధైర్యాన్ని వీడకుండా ఉండాలి. అటువంటి సాముద్రిక లక్షణాలను, అటువంటి అలవాటు చేసుకోవాలి అని చెప్పటం అనేది ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం అన్నమాట. మరి ఆ విధంగా దృఢభక్తి స్థిరప్రజ్ఞ నాసద్గ్రాహి నదుర్వచాహ అని చెబుతూ రాముని యొక్క ప్రజ్ఞ, బుద్ధి మొదలైనటువంటి ఆ పాఠవాల గురించి తెలియజేస్తూ ఉన్నారు. నిన్న స్మృతివాన్ ప్రతిభానవాన్ అని చెబుతూ, స్మృతివంతుడంటే ఒకసారి తెలుసుకున్నటువంటి దాన్ని మరచిపోయినటువంటి వాడు, తాను చేస్తున్నటువంటి కార్యములలో కేవలము తాను నేర్చుకున్నటువంటి విద్య,
దానిని గుర్తుపెట్టుకోవటమే కాకుండా తన ప్రతిభతోటి, సమయస్ఫూర్తితోటి, సందర్భోచితమైనటువంటి ఆ ప్రజ్ఞతోటి, సందర్భోచితంగా వ్యవహరించడాన్నే ప్రజ్ఞ అంటాం, ఆ ప్రజ్ఞతోటి రాముడు అందరి యొక్క మనస్సులను కూడా దోచుకునేవాడు, తన కార్యాన్ని సఫలం చేసుకునేవాడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. మరి అదేవిధంగా రాముడికి పెద్దల యందు భక్తి, దృఢమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. కేవలం పెద్దల యందే కాదు, దేవతల యందు కూడా దృఢమైనటువంటి భక్తి, పెద్దల యందు, గురువుల యందు కూడా భక్తి కలిగినటువంటి వాడు. ఏమిటి ఈ విధంగా భక్తి కలిగి ఉండటం వల్ల ప్రయోజనము అంటే మనలో ఆత్మవిశ్వాసము అనేది పెరుగుతుంది. పెద్దలను ఆశ్రయించడం ద్వారా, గురువులకు నమస్కరించడం ద్వారా, దైవాన్ని ఆశ్రయించడం ద్వారా మనలో ఉన్న ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఎందుకు అంటే మనకు వారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి, వారి యొక్క అనుగ్రహం మనల్ని వెన్నుండి కాపాడుతుంది అనే ఆత్మవిశ్వాసం మనకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం ఉత్సాహంతో మన కార్యములను నెరవేర్చుకోగలుగుతాము. అదేవిధంగా భయమును వీడగలుగుతాము. అందుకనే మనం దైవభక్తిని, గురుభక్తిని కలిగి ఉండాలి అని చెప్పటం. ఇక్కడ దైవానుగ్రహం వల్ల అదృష్టవశాత్తు కార్యములు సిద్ధించడం ఒక విశేషం అయితే, మరొక విశేషం ఏమిటి అంటే దైవాన్ని మనం ఆశ్రయించి పూజించి గురువులను భక్తితో వారికి నమస్కరించాము అంటే వారి యొక్క అనుగ్రహము చేత మన కార్యములు సిద్ధిస్తాయి అనే నమ్మకము మనలో ఉండటం ద్వారా, మన ఆత్మవిశ్వాసం ద్వారా ఆ కార్యమును మనం సాధించగలుగుతాము. అందుకనే ఇక్కడ రామచంద్రమూర్తి మాత్రం దృఢభక్తి, వారి గురువుల విషయంలోనూ దేవతల విషయంలోనూ కూడా దృఢమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. అలాగే స్థిరప్రజ్ఞ అని చెప్పారు, స్థిరమైనటువంటి ప్రజ్ఞ కలిగిన వాడు అని. కొంతమంది కొన్ని సందర్భాలలో వారు అప్రయత్నంగా, అనాలోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు వారికి సహకరిస్తాయి, అది ప్రజ్ఞలా అనిపిస్తూ ఉంటుంది. మరి అటువంటి ప్రజ్ఞ ఎప్పుడు ఉంటుందా అంటే ఎప్పుడూ ఉండకపోవచ్చు. కానీ రాముడి విషయంలో మాత్రము ఎప్పుడు ఏది చేసినప్పటికీ ఆలోచించి చేసేవాడు, అది ప్రతిభాపాఠవాలను ప్రదర్శిస్తూ చేసేవాడు, అందులో ఉన్నటువంటి విశేషాలను గుర్తుంచుకునేవాడు. అలాగా స్థిరప్రజ్ఞ, స్థిరమైనటువంటి ప్రజ్ఞ కలిగిన వాడు. గురువుల వద్ద నుండి నేర్చుకున్నటువంటిది ఏదైతే ఉందో గురు భక్తితోటి దానిని స్థిరంగా గుర్తుంచుకునేవాడు, సంశయం లేకుండా, చలించకుండా ఆ తత్వజ్ఞానాన్ని గుర్తుంచుకొని ఎటువంటి పరిస్థితిలోనైనా సరే ప్రజ్ఞావంతుడిలాగా సమయస్ఫూర్తితోటి, సందర్భోచితమైనటువంటి నిర్ణయములతోటి వ్యవహరించేవాడు, ప్రతిభతో వ్యవహరించేవాడు తప్ప ఇతర అంటే మరొక రకంగా దీనత్వాన్ని ఎప్పుడూ కూడా పొందడు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈనాటి విద్యార్థులు నేర్చుకోవలసినటువంటి లక్షణం ఇది. ఎంతో కష్టపడి చదువుతున్నామండి, కానీ పరీక్షలో గుర్తుండటం లేదు. మా అబ్బాయి క్లాసులో చాలా గొప్పగా ఉంటాడు, కానీ పరీక్షలో మాత్రం పూర్తిగా రాయలేకపోతున్నాడు. ఏమిటి కారణము అంటే అతడు కష్టపడుతున్నాడు, చదువుతున్నాడు, కానీ దాన్ని గుర్తుంచుకోలేకపోతున్నాడు. ఏమిటి కారణము అంటే ఒకవేళ చదివినప్పుడు వచ్చి సందర్భానుసారంగా గుర్తు ఉండటం లేదు అంటే, స్మృతికి రావటం లేదు అంటే దానికి కారణం ఒకటి ఏమిటి అంటే ఆత్మవిశ్వాసం అనేది లోపించడం అన్నమాట. ఆ విధంగా ఆత్మవిశ్వాసం లేనప్పుడు తమకు వచ్చినటువంటి విషయాలను కూడా సందర్భానికి మర్చిపోవటం జరుగుతుంది. లేకపోతే అతని యొక్క ప్రయత్నము పరిపూర్ణంగా లేదు అని చెప్పచ్చు. ఒకటి, ప్రయత్నం పరిపూర్ణంగా లేకపోవటం మతిమరుపుకు కారణము అయితే, రెండవది ప్రయత్నం పరిపూర్ణంగా చేసినప్పటికీ కూడా అతనిలో ఆత్మవిశ్వాసం లేకపోవటం వలన సందర్భానికి, సమయానికి అవి గుర్తు రాకపోవటం జరుగుతూ ఉంటుంది. ఆ ఆత్మవిశ్వాసం లోపించడం ద్వారా ఇతనిలో భయం అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే భయంతో ఉన్నాడో అప్పుడు తెలిసినటువంటి విషయం కూడా జ్ఞప్తికి రాదు, స్మృతిలో ఉండదన్నమాట. కావున ఏ విధంగా అయితే కష్టపడి చదువుతున్నారో అదే విధంగా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుకోవటము అనేది, స్థిరమైనటువంటి ఆ ప్రజ్ఞను అలవరుచుకోవటం అనేది విద్యార్థులు చేయవలసినటువంటి పని. అలాగే ఈ స్మృతి భ్రమ కలగటానికి, ఈ విధంగా మర్చిపోవడానికి మరి ఒక ప్రధానమైనటువంటి కారణం మనకు పెద్దలు భగవద్గీతలోనూ తెలియజేసింది ఏమిటి అంటే,
వారు ఎంత కష్టపడి చదివి దాన్ని బుర్రలోకి తెచ్చుకున్నప్పటికీ కూడా ఇతరములైనటువంటి ఆలోచనలు కనుక ఎక్కువగా చేస్తున్నట్లయితే ఆ ఇతరములైన ఆలోచన ప్రభావము వీరి యొక్క మేధస్సు మీద పడి ఆ బుద్ధిలో ఉన్నటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తుకు రాకుండా ఉంటాయి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే అని మనకు భగవద్గీతలో చెప్పినట్టుగా ఏదో రోడ్డు మీద ఏదో వస్తువునో దేన్నో చూశాడు, ఆ చూచినటువంటి వస్తువు అది నాకు కావాలి అనిపించింది, దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాడు ఎల్లప్పుడూ కూడా. అంటే ఏమిటి? ఈ విధంగా ఒక ఇతరములైనటువంటి అనవసరములైనటువంటి విషయముల మీద మనస్సుని లగ్నం గనక చేసినట్లయితే అవసరమైనటువంటి విద్యాపరమైనటువంటి విషయముల యందు స్మృతి భ్రమ అంటే మతిమరుపు అనేది వస్తుంది అని మనకు సప్రమాణంగా తెలియజేశారు. కావున విద్యార్థి యొక్క లక్షణం అనవసరమైనటువంటి విషయములను అప్పటితో వదిలిపెట్టేసి అవసరమైనటువంటి విషయముల యందు కనుక ఏకాగ్రత చూపినట్లయితే అప్పుడు అతని యొక్క జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అని. మరి అనవసరమైన విషయాలను విడిచిపెట్టి అవసరమైనటువంటి విషయముల మీదే ధ్యానం ఎలా కుదురుతుందండి? ఆ మానసికమైనటువంటి స్థైర్యము మనస్సుని ఎలాగా మనం ఆపగలుగుతాము? ఎందుకంటే అసంశయం మనఃపార్థ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అని చెప్పారు. మనస్సు ఎటువంటిది అంటే గాలి వంటిదిట. మరి గాలి వంటి మనస్సుని మన అరచేతిలో ఆపగలుగుతామా? దాన్ని బంధించగలుగుతామా? దాన్ని స్థిరంగా ఉంచగలుగుతామా అంటే అది కష్టతరమైనటువంటి పనే. అయినప్పటికీ కూడా అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేనచ గృహ్యతే అని చెప్పినట్లుగా మనం అభ్యాసం చేసినట్లయితే, ఆ విధంగా మనస్సును దృఢంగా ఉంచడం కోసం ప్రయత్నించినట్లయితే, మనం చేయగలిగినటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఆ విషయాలను కనుక మనం కొంత దూరంగా ఉంచి ఇతరములంటే అవసరమైనటువంటి విషయముల మీద మన మనస్సుని ఏకాగ్ర బుద్ధితోటి మనస్సుని లగ్నం చేసినట్లయితే, ఎలా లగ్నం చేయగలుగుతామండి? ఒక విషయం మనస్సులో మెదులుతూ ఉంటే ఆ విషయాన్ని ఎలా విడిచిపెట్టగలుగుతాము అంటే, ఆ విషయాన్ని ఆలోచించడం మానేసి మరి యొక్క విషయం మీద కనుక మనం ఆలోచించడం మొదలుపెట్టినట్లయితే ఈ అనవసరమైన విషయాలు మన మనస్సులోంచి తొలగుతాయని. ఏమిటి మరి ఒక విషయము అని అంటే, ఏదైనా దుష్టమైనటువంటి ఆలోచనలు, అనవసరమైనటువంటి ఆలోచనలు, ఊహలు, ముఖ్యంగా ఈ ఊహలు మనస్సులో కలుగుతూ ఉన్నప్పుడు ఆ ఊహలను పక్కన పెట్టి ఏ భగవద్ధ్యానం చేసుకోవటము, లేకపోతే మన తోటి వారితోటి గడుపుతూ ఉండడమో, మనకు ఆత్మీయులు, మనకు శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో అటువంటి వారితో కనుక సజ్జనులతో కనుక గడుపుతూ ఉన్నట్లయితే మన మనస్సులో అనవసరమైనటువంటి విషయాలు తొలగి వారితో మాట్లాడడం ద్వారా అవసరమైనటువంటి విషయాల మీద మనకు మనస్సు లగ్నమవుతుంది. అప్పుడు ఎప్పుడైతే మనస్సు అనవసరమైన విషయాలను విడిచిపెట్టి చక్కగా ఏకాగ్రత చూపేటటువంటి విధంగా ఆ మనస్సు యొక్క ప్రయాణం సాగుతూ ఉన్నదో అప్పుడు మనం చదివినటువంటి విషయములు మన బుద్ధిలో స్థిరంగా ఉంటాయి. అవి మన సమయానికి సందర్భానికి గుర్తు వస్తాయి. అదేవిధంగా ఈ విధంగా సజ్జన సాంగత్యంతో భగవంతుణ్ణి ధ్యానించడంతో మనలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కావున ఆ ఆత్మవిశ్వాసము అనేది మన స్మృతిని కాపాడుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది అని చెప్పి పెద్దలు మనకు తెలియజేశారు. కావున ముఖ్యంగా విద్యార్థులు ఎంత చదువుతున్నప్పటికీ కూడా ఆ చదివినటువంటి విషయాలను గుర్తుంచుకోవాలి అని అంటే అనవసరమైనటువంటి వ్యామోహపరిచేటటువంటి వ్యసనముల వంటి విషయముల యందు ఆసక్తి చూపకుండా, ఒకవేళ ఆ విషయములు తమ మనస్సులోకి వస్తున్నప్పటికీ కూడా వెంటనే వారి మనస్సుని తమకు ఆత్మీయులతోటు లేకపోతే భగవంతుని యొక్క ధ్యానము యందు కనుక లగ్నం చేసినట్లయితే ఆ దురాలోచనలు, ఊహలు అవి తొలగిపోతాయి. అవసరమైనటువంటి జ్ఞానం అనేది మనకు ప్రాప్తిస్తుంది, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అని పెద్దలు తెలియజేశారు. మరి ఆ విధంగా స్థిరమైనటువంటి ప్రజ్ఞను పొందాలి రామచంద్రమూర్తిలాగా అని తెలియజేస్తూ, స్థిరప్రజ్ఞ గురువులను సేవించి భక్తితో తాను పొందినటువంటి జ్ఞానవంతులంతటినీ కూడా చక్కగా పరిపాలించేవాడు, సమయస్ఫూర్తితోటి వ్యవహరించేవాడు, స్థిరమైనటువంటి ఎటువంటి స్థితిలోనైనా సరే ఆత్మవిశ్వాసంతో ప్రజ్ఞతోటి సమయస్ఫూర్తితో వ్యవహరించేవాడు రామచంద్రమూర్తి అంటూ చలించనటువంటి తత్వజ్ఞానం కలిగినటువంటి వాడు అని తెలియజేస్తూ, ఎందుకు ఇలా ఉన్నాడు అంటే ఇంతకుముందే మనం అనుకున్నాం నాసద్గ్రాహి. ఎందుకు ఆ స్థిరమైనటువంటి ప్రజ్ఞ, ఆ స్మృతి,
ప్రతిభ ఇవన్నీ కూడా వచ్చాయి అని అంటే నా అసద్గ్రాహి చెడు విషయముల యందు ఏమాత్రము కూడా దృష్టిని ఉంచేవాడు కాదుట. చెడు విషయముల యందు ఎప్పుడైతే దృష్టిని ఉంచడో అప్పుడు మంచి విషయముల యందే దృష్టి ఉంటుంది, తద్వారా ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. అలాగే అసద్గ్రాహి అని చెప్తారు, అంటే అసద్గ్రాహిని. అసత్వం అంటే సజ్జనులు కానటువంటి వారు. సజ్జనులు కానటువంటి వారితోటి సాంగత్యం స్నేహం అనేదే చేసేవాడు కాదు. ఎప్పుడైతే సజ్జనులు కానటువంటి వారిని విడిచిపెట్టి సజ్జనులతోటే సాంగత్యం చేశాడో ఆ సజ్జనుల యొక్క ప్రతిభా పాఠవములు వారికి కూడా వచ్చి చేరతాయి. కావున నాసద్గ్రాహి చెడు విషయములను ఎప్పుడూ కూడా ఆలోచించేవాడు కాదు, గ్రహించేవాడు కాదు, చెడ్డవారితో ఎప్పుడూ కూడా తిరిగేవాడు కాదు, వారి యొక్క సహవాసం చేసేవాడు కాదు. తద్వారా ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసము అదేవిధంగా దృఢమైనటువంటి ఆ మానసిక స్థితి ఉండటంతో స్థిర ప్రజ్ఞ, స్థిరమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు కలిగి ఉండేవాడు. కావున ఇక్కడ చూడండి, దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది కూడా చెడు విషయముల గురించి ఆలోచించకుండా ఉండటము, చెడ్డవారితోటి స్నేహం చేయకుండా ఉండటము. ఇవి కనుక చేసినట్లయితే మన యొక్క స్మృతి, మన యొక్క ప్రతిభ, మన యొక్క జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుందనే విషయం కూడా దీని ద్వారా తెలుస్తోంది. అంతేకాదు నా దుర్వచాహ, చెడ్డ మాటలను ఎప్పుడూ కూడా మాట్లాడేవాడు పరుషంగా మాట్లాడటం కానివ్వండి, చెడ్డ మాటలను మాట్లాడటం కానివ్వండి ఎప్పుడూ చేసేవాడు కాదు. సహజంగా చెడ్డ మాటలు పరుషంగా మాట్లాడటం ఇవి అందరికీ తెలిసే ఉంటాయి. తెలియటం దోషం కాదు, మాట్లాడటం దోషం. కాబట్టి వాగ్దారిద్ర్యాన్ని, మాట్లాడటంలో కూడా దారిద్ర్యాన్ని తన చులకన చేసుకుంటూ లేఖితనాన్ని చూపించకుండా మాట్లాడటంలో చాలా గంభీరంగాను, అదేవిధంగా ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం, స్మితభాషి, మితభాషి, పూర్వభాషి, మధుర భాషి అని చెప్పినట్లుగా ఆ విధంగా ఉండటం అనేది గొప్ప విషయము. అందుకనే ఇక్కడ నా దుర్వచాహ, ఎప్పుడూ కూడా చెడమాటలను మాట్లాడేవాడు కాదు. అందుకనే వేదం కూడా అంటోంది నా శ్రీలంకీర్తయేత్, అశ్లీలమైనటువంటి చెడ్డ మాటలను ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు అని చెబుతూ ఇంకో మాట కూడా అన్నారు, కేయూరాణి నభూషయంతి పురుషం అని చెబుతూ వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే, ఎవరి యొక్క వాక్కు సంస్కారవంతంగా ఉంటుందో అటువంటి వాక్కు వారికి భూషణంలా ఉంటుందిట. అంతేగాని కేయూరములు, హారములు, అదేవిధంగా స్నానం చేసుకోవటం, విలేపనం చేసుకోవటం, అలాగే చక్కగా మూర్ధన్యం అంటే కేశములకు అలంకరణ చేసుకోవటం, ఇవి నిజమైనటువంటి అలంకరణలు కాదు. మరి ఏది నిజమైనటువంటి అలంకరణ మనిషికి అంటే చక్కటి మాట, సంస్కారవంతమైనటువంటి మాట మనిషికి నిజమైనటువంటి ఆభరణము అనే విషయం కూడా తెలియజేస్తున్నారు. అందుకనే సంస్కారరహితమైనటువంటి మాటను, దుష్టవాక్తులను ఎప్పుడూ కూడా రామచంద్రమూర్తి మాట్లాడేవాడే కాదు. ఇంకా అంటున్నాడు నిస్తంద్రిహి. తంద్ర అంటే అలసత్వము, సోమరితనము. మరి అటువంటి అలసత్వం కానీ సోమరితనం కానీ ఎప్పుడూ కూడా ప్రదర్శించేవాడు. అంటే తాను ఎంత కష్టపడి ఉన్నప్పటికీ కూడా అలసత్వాన్ని, సోమరితనాన్ని కూడా ఎప్పుడూ ప్రదర్శించేవాడు కాదు. నిస్తంద్రిహి, అలసత్వానికి సోమరితనానికి కూడా ఎక్కడా అవకాశమే లేదు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారట. ఏమిటి ఈ తంద్ర, సోమరితనము అంటే? దీనికి కూడా మనకు శాస్త్రంలో లక్షణాలు చెప్పాడు. ఇంద్రియార్థేషు అసంవిత్తి, గౌరవం జృంభణం క్లమః, నిద్రార్థస్యేవ యస్యేష్ట తస్య తంద్ర వినిర్దిశేత్ అని. తన కంటికి కనిపించేటటువంటి వాటిని, తన చెవులకు వినిపించేటటువంటి వాటిని కూడా సవ్యంగా పట్టించుకోకపోవటము, అదేవిధంగా ఏదో భారంగా ఉండటము, ఎప్పుడూ ఆవలిస్తూ ఉండటము, అలాగే ఏదో కష్టపడుతున్నట్టుగా ఉండటము, నిద్రార్థస్యేవ ఏదో 10 రోజుల నుంచి నిద్ర లేని వాళ్ళలాగా ఎప్పుడు పడుకొని ఉండటము, ఇటువంటి లక్షణములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తంద్ర, సోమరితనం యొక్క లక్షణములు. అనారోగ్యం వల్ల పడుకుని ఉంటే దాన్ని మనం కాదనేది లేదు. కానీ ఆరోగ్యంగా ఉండి కూడా ఇలా ఉన్నాడు అంటే దీన్నే సోమరితనం అంటారు. ఇంకా చెబుతున్నారు, హృదయే వ్యాకులీభావ వాక్చేష్టేంద్రియ గౌరవం. హృదయంలో ఏదో తెలియనటువంటి వ్యాకులత, బాధ. అంతేకాదు తన వాక్కుల యందు, తన క్రియల యందు కూడా ఇంద్రియ గౌరవం, ఏదో చెయ్యలేనటువంటి వాడిలాగా, మాట్లాడలేనటువంటి వాడిలాగా మాట్లాడటము.
మనోబుద్ధ్య ప్రసాదశ్చ, మనస్సు బుద్ధి ప్రశాంతంగా లేకపోవటం, ఇవన్నీ కూడా తంద్ర సోమరితనం యొక్క లక్షణములు అని చెప్పారన్నమాట. మరి సోమరితనం పోవాలంటే ఏమి చేయాలంటే సజ్జన సాంగత్యమే అంటున్నారు. కొంతమంది అంటూ ఉంటారు, ఏంటోనండి ఎంత తిన్నప్పటికీ కూడా నీరసంగానే ఉంటుంది, ఏమీ చేయబుద్ధి కావట్లేదు, అలా కూర్చుని టీవీ చూడాలనిపిస్తోంది అంటారు. అంటే ఇది నీరసం యొక్క లక్షణం కాదు, బద్ధకం యొక్క లక్షణం. అంటే ఎంత తిన్నప్పటికీ కూడా తినటానికి ఓపిక ఉంటుంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ఒకవేళ అనారోగ్యంగా ఉంటే కనుక తిండి కూడా సహించదు, కానీ తిండి తినడానికి బాగా ఎక్కుతోంది, ఆ విధంగా మరాడించినట్టుగా తింటూనే ఉంటున్నాం, కానీ ఓపిక ఉండలేదు, నీరసంగా ఉంటుంది అంటే అది నీరసం యొక్క లక్షణం కాదు, అది బద్ధకం యొక్క లక్షణం. కాబట్టి ఆ బద్ధకాన్ని విడిచిపెట్టాలి, ఏదో ఒక పని చేయటం అలవాటు చేసుకోవాలన్నమాట. అందుకనే చెబుతున్నారు, షడ్దోషా పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్చత. ఏ పురుషుడైతే, ఏ మనిషి అయితే భూతిని తాను, తన శ్రేయస్సును తాను కోరుకుంటాడో అతడు 6 గుణములను విడిచిపెట్టాలట. అంటే 6 దోషములు, దోషభూయిష్టమైనటువంటి 6 విషయములను విడిచిపెట్టాలట. ఏమిటా దోషములు అని అంటే, నిద్ర, తంద్ర, భయ, క్రోధ, ఆలస్యం, దీర్ఘసూత్రత అని ఈ 6 లక్షణము, 6 దుర్లక్షణములను కనుక విడిచిపెట్టినట్టయితే వాడి శ్రేయస్సును వాడు సాధించుకోగలుగుతాడు. ఈ 6 లక్షణములు కలిగి ఉన్నట్లయితే మాత్రం శ్రేయస్సు ఏమాత్రము ప్రాప్తించదు అంటున్నారు. ఏమిటి అంటే చూడండి, నిద్ర, అతి నిద్ర, ఎక్కువగా నిద్రపోవటం అనేది. తంద్ర అంటే సోమరితనం, బద్ధకం. భయ, ప్రతిదానికి కూడా అనవసరంగా భయపడడం. క్రోధ, అనవసరంగా ఊరికినే కోపాన్ని తెచ్చుకోవడం. ఆలస్యం, అలసత్వం అన్నమాట. అలసత్వం అంటే ఏమిటి? ఏదో చిన్న పని చేసినప్పటికీ కూడా ఏదో కష్టపడినటువంటి వాళ్ళలాగా భావించడం. అంటే కష్టపడటం కంటే కూడా కష్టపడ్డాము అనే భావన ఎక్కువగా కలిగి ఉండటం ఏదైతే ఉందో అదనమాట. ఆ విధంగా ఆలస్యం. దీర్ఘసూత్రత, ప్రతిదాని గురించి ఎక్కువగా ఆలోచించి చించి ఎక్కువగా ఆలోచించడం ఏదైతే ఉందో అది కూడా ఒక దుర్లక్షణం అన్నమాట. కాబట్టి ఎవరైతే తమ శ్రేయస్సును కోరుకుంటారో వారు ఈ 6 లక్షణములను, అతిగా నిద్రపోవటము, అదేవిధంగా సోమరితనాన్ని, భయపడటము, అలాగే మితిమీరినటువంటి కోపాన్ని విడిచిపెట్టాలి. అలాగే ఆలస్యము అంటే కష్టపడుతున్నాము అనే భావన, అది మందబుద్ధితనం, ఇది విడిచిపెట్టాలి. అలాగే దీర్ఘసూత్రత అంటే ఎక్కువగా ఆలోచించడం తప్పు కాదు, కీడెంచి మేలెంచాలి అని చెప్పారు. కానీ ఎప్పుడు కీడే ఎంచుతూ కూర్చుంటే ఎప్పుడు మనం సాధించగలుగుతాం? కావున ఈ దీర్ఘసూత్రత అనే విషయంలో చెబుతారు, ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు మనకు ఇది జరుగుతుందా జరగదా అనే సంశయం కలుగుతుంది. అలా సంశయం కలిగినప్పుడు ఆ సంశయాన్ని అధిగమించి, సంశయాన్ని తీర్చుకుని ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఆ కార్యాన్ని సాధించగలుగుతాం. అసంశయం అనారుహ్య నరో భద్రాణి పశ్యతి. సంశయం లేకుండా ఎవడూ కూడా ఏ శుభాన్ని, ఏ కార్యాన్ని సాధించలేడు. కానీ ఎప్పుడు సాధిస్తాడు? సంశయంతో సాధిస్తాడా అంటే కాదుట. ఆ సంశయాన్ని అధిగమించి ముందుకు వెళ్ళినప్పుడే ఆ శుభాన్ని, ఆ కార్యాన్ని కూడా సాధించగలుగుతాడు. కావున ఎవరైతే తన శ్రేయస్సును కోరుకుంటున్నారో వారు నిద్రను, బద్ధకాన్ని, భయాన్ని, మితిమీరినటువంటి కోపాన్ని, మందత్వాన్ని, అలాగే అతిగా ఆలోచించడాన్ని కూడా విడిచిపెట్టాలి అని మనకు తెలియజేస్తున్నారు. మరి ఆ విధంగా రామచంద్రమూర్తిలో తంద్ర అంటే ఆ సోమరితనానికి, అలసత్వానికి కానివ్వండి ఎటువంటి అవకాశము లేదు. ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉండేవాడు, ఎప్పుడూ కార్యాన్ని సాధించడంలో, లక్ష్య సాధనలో నిమగ్నమై ఉండేవాడు. అంతేకాదు అప్రమత్త, ఎప్పుడూ కూడా ప్రమత్తుడై కాకుండా అప్రమత్తంగా అంటే ఏమిటి? తాను ఎప్పుడు జాగరూకుడై ఉంటూ, సావధానంగా ఉంటూ కార్యాన్ని సాధించేవాడు తప్ప ఈ విధంగా ప్రమత్తంగా ఉంటూ ఏదో ఆలోచనలో ఉంటూ పరధ్యానంలో ఉండటం అనేది ఎప్పుడూ లేదనమాట. అప్రమత్త, ఈ పరధ్యానం అనేది ఎప్పుడు కలుగుతుంది అని అంటే తాను సాధించగలిగినటువంటి దాన్ని సాధించగలనా లేనా అని, తాను చేస్తున్నటువంటి పని యందు ఏకాగ్రత లేనటువంటి సందర్భంలో మనస్సు ఎక్కడికో వెళుతుంది. అలా ఎక్కడికో మనస్సు వెళ్ళి తాను చేస్తున్న పని మీద గనక ఏకాగ్రత చూపకపోతే ఆ కార్యం నశిస్తుంది. కావున రాముడు ఎప్పుడూ కూడా తన లక్ష్య సాధన వైపునే సావధానంగా ఉండేవాడు తప్ప
ఎప్పుడూ కూడా ప్రమత్తుడై ఉండేవాడు కాదు, అప్రమత్తంగానే ఉండేవాడు అని చెబుతూ చివరగా మరొక విశేషమైనటువంటి లక్షణాన్ని చెబుతున్నారు. స్వదోష పరదోషవితు, ఇతరుల యొక్క దోషాలని తెలుసుకోవడంతో పాటుగా తన దోషాన్ని కూడా తెలుసుకునేవాడట. సహజంగా మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎదుటివాడు చేసినటువంటి తప్పుని గ్రహించగలుగుతాం కానీ మనలో ఉన్నటువంటి తప్పును మనం వెంటనే గ్రహించలేం. అందుకనే మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం, తప్పులెన్నువారు తండోపతండంబులు ఉర్వి జనులకెల్లా నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినరవేమ అని మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం. ఎదుటివాడి తప్పులు చెప్పడానికి తండోపతండాలుగా వస్తూ ఉంటారు, తండోపతండాలుగా సలహాలు ఇస్తూ ఉంటారు, తండోపతండాలుగా ఆక్షేపిస్తూ ఉంటారు. కానీ అలా చెప్పేటటువంటి వారు తమ తప్పులను మాత్రము తెలుసుకోలేరుట. కానీ ఎవరైతే ఎదుటివారి తప్పులతో పాటుగా తమ తప్పులను కూడా తెలుసుకుంటారో వారే నిజమైనటువంటి జ్ఞాని, నిజమైనటువంటి విశ్లేషకుడు అనే విషయం మనకు తెలుస్తోంది దీని ద్వారా. అంతేకాదు, తమ తప్పు తమకు ఎప్పుడు తెలుస్తుంది అంటే పెద్దలు చెబుతారు, తమలో జ్ఞానం పెరుగుతున్న కొద్దీ తమలో ఉన్నటువంటి అజ్ఞానం ఏంటో తెలుస్తుందిట. అదేంటండి జ్ఞానం పెరిగితే అజ్ఞానం తెలుస్తుంది అని అంటే, ఏదో ఒక విషయం గురించి గ్రంథం గురించో మాట్లాడుతుంటే ఆ గ్రంథంలో ఏముందండి, ఇంతే ఉంది అంతే ఉంది అని చెప్పి గ్రంథం చదవకముందు చాలామంది చాలా రకాలుగా ఆక్షేపిస్తూ ఉంటారు, ఆ గ్రంథాన్ని దుమ్మెత్తిపోస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. ఆ గ్రంథం మొత్తం నాకు తెలుసు అనే భావనలో ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ గ్రంథం చదవటం మొదలుపెట్టారో, ఆ గ్రంథాన్ని అర్థం చేసుకోవటం మొదలుపెట్టారో, ఆ గ్రంథంలో ఇంకా ఇన్ని విషయాలు ఉన్నాయి అని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు వారికి తెలుస్తుంది. అంటే వారిలో జ్ఞానం ఎప్పుడైతే మొదలైందో, జ్ఞానం వస్తూ ఉన్నదో, అప్పుడు వారిలో ఉన్నటువంటి అజ్ఞానం అనేది వారికే తెలుస్తుందన్నమాట. కాబట్టి మనలో జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనలో ఉన్న అజ్ఞానం కూడా మనం తెలుసుకొనగలిగితే అది నిజమైనటువంటి జ్ఞానం అవుతుంది. అంతేగాని మాకేదో తెలుసు అని చెప్పి కేవలము ఇతరులను ఆక్షేపించడం, ఇతరులలో ఉన్నటువంటి తప్పులను మాత్రమే చూపించడము అంటే ముందు తనలో ఉన్నటువంటి తప్పును తాను తెలుసుకుని ఇతరులకు చెప్పడం అనేది వివేకవంతుల యొక్క లక్షణం. అందుకనే చెబుతారు, యదా కించిజ్ఞోహం గజ ఇవ మదాంధ సమభవం తదా సర్వజ్ఞోస్మీతి అభవదవలిప్తం మమ మనః యదా కించిత్ కించిత్ బుధజన సకాశాదవగతం తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః అని చెబుతారు. ఎప్పుడైతే నాకు కొద్దిపాటి జ్ఞానం ఉన్నదో, కొద్దిగా నాకు ఆ విషయం గురించి పరిచయం ఉన్నదో, అప్పుడు అబ్బో నాకు మొత్తం విషయం తెలుసు అని ఆ మదము గర్వం ఉండేదిట. ఎప్పుడైతే పెద్దల ద్వారాను ఆ గ్రంథములను ఆ విషయాలను తెలుసుకోవటం మొదలుపెట్టానో అప్పుడు తదా మూర్ఖోస్మీతి, అప్పుడు తెలిసిందిరా నాకేమీ తెలియదు, నేను తెలుసుకోవలసింది చాలా ఉన్నది అనే జ్ఞానం అప్పుడు కలిగిందిట. అప్పుడు ఏమైంది, జ్వర ఇవ మదో మే వ్యపగతః, ఏదో మందుకన ఔషధం వేసినప్పుడు ఏ విధంగా అయితే జ్వరం జారిపోతుందో అప్పుడు జ్ఞానం వస్తున్నప్పుడు ఆ వారిలో ఉండేటువంటి అజ్ఞానం కూడా ఆ విధంగా జారిపోతుంది. వారు తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది అనే జ్ఞానం వాళ్ళకి కలుగుతుందన్నమాట. మరి ఆ విధంగా ఎదుటి వారిలో ఉన్నటువంటి తప్పులను తెలుసుకోవడంతో పాటుగా తనలో ఉన్నటువంటి తప్పులను కూడా తెలుసుకునేవాడు, ఆ తప్పులను దిద్దుకునేవాడు అని చెబుతూ ఈ విధంగా రామచంద్రమూర్తి అంత రాచరికపు లక్షణములు ఇవన్నీ కలిగి ఉన్నవాడైనప్పటికీ కూడా తన తప్పుని తాను నిజాయితీగా తెలుసుకునేవాడు, నిజాయితీగా ఒప్పుకునేవాడు, నిజాయితీగా ఆ తప్పును దిద్దుకునేవాడు అనే విషయం దీని ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. మరి ఆ విధంగా ఉంటే ఒక సందర్భం కూడా చెబుతారు. యుద్ధకాండలో ఒకానొక సందర్భంలో భరతుడి గురించి మాట్లాడుతూ మాం నివర్తయితుం యోసౌ చిత్రకూటముపాగతః శిరసా యాచతో యస్య వచనం నకృతం మయా అని చెప్పి అంటారు. భరతుడు నేను రామచంద్రమూర్తి చిత్రకూట పర్వతం దగ్గర ఉన్నప్పుడు భరతుడు వచ్చి అన్నా నీవు తప్పనిసరిగా రావాల్సిందే అని శరణు వేడి మరీ ప్రార్థించాడు. మరి ఆ విషయాన్నే గుర్తు చేసుకుంటూ రామచంద్రమూర్తి భరతుని తప్పేమీ లేదయ్యా, భరతుడు నన్ను రమ్మని చెప్పి
ప్రార్థించాడు, కాళ్ళు పట్టుకు ప్రార్థించాడు, శిరస్సు వంచి ప్రార్థించాడు. అయినప్పటికీ కూడా నేనే వెళ్ళలేదు, అది నాదే తప్పు అని చెప్పి తన తప్పును కూడా నిజాయితీగా ఒప్పుకునేటటువంటి వాడు రామచంద్రమూర్తి. అంటే ఏమిటి? కేవలం ఎదుటివాడిని ఆరోపించడం కాదు, తనలో ఉన్నటువంటి తప్పును తెలుసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి ప్రజ్ఞావంతుడు, వివేకవంతుడు అనే విషయం దీని ద్వారా తెలుస్తుందన్నమాట. కావున స్వదోష పరదోషవితు, తన దోషాన్ని తెలుసుకునేవాడు, అదేవిధంగా ఎదుటివారి దోషములను కూడా తెలుసుకుని వారిని కూడా సరిదిద్దేవాడు, తనను తాను సరిదిద్దుకునేవాడు. ఈ విధంగా వైదికమైనటువంటి జ్ఞానము, అలాగే గురువుల నుండి వచ్చినటువంటి జ్ఞానము, ఆత్మవిశ్వాసము, వీటితో పాటుగా ఇతరములైనటువంటి శాస్త్రజ్ఞానం కూడా రామచంద్రమూర్తిలో ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నారు. శాస్త్రజ్ఞశ్చ కృతజ్ఞశ్చ పురుషాంతరకోవిదః యః ప్రగ్రహానుగ్రహయో యథా న్యాయం విచక్షణః. శ్రీరాముని యొక్క లక్షణం చెబుతూ శాస్త్రజ్ఞ అంటే వేదాంగములతో పాటు ఇతరములైనటువంటి శాస్త్రములు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తెలుసుకునేటువంటి వాడు. కృతజ్ఞ అన్నారు. కృతజ్ఞ అనగానే మనకు తెలిసిన అర్థము కృతం జానాతి ఇది కృతజ్ఞ అంటే చేసినటువంటి మేలుని మరవనటువంటి వాడు అని. అయితే ఈ విషయాన్ని మనం కథంచిత్ ఉపకారేణ కృతే నైకేన తుష్యతి అనే వాక్యం ద్వారానే మనం ఇంతకుముందే 10 శ్లోకాల క్రితం తెలుసుకున్నాం. తన కోసం చేసినటువంటి ఒక్క ఉపకారాన్ని కూడా గుర్తుపెట్టుకునేవాడు కృతజ్ఞుడనే విషయాన్ని మనం అప్పుడే తెలుసుకున్నాం కదా. మరి మళ్ళీ ఇప్పుడు కృతజ్ఞ అని పునరుక్తి చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఇది పునరుక్తి కాదు, ఇక్కడ మరొక విశేషం ఉన్నది అన్నారు. ఏమిటా విశేషం అంటే కృతం కృతాంతం సిద్ధాంతం జానాతీతి కృతజ్ఞ. శాస్త్రములలో ఉన్నటువంటి తాను అభ్యసించినటువంటి విద్యలలో ఉన్న సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని తెలుసుకున్నటువంటి వాడు, ధర్మశాస్త్రాదుల్లో చేయబడినటువంటి సిద్ధాంతాన్ని తెలుసుకున్నటువంటి వాడు. ఏమిటి సిద్ధాంతము అని అంటే అంతే సిద్ధ సిద్ధాంత అంటారు. అంటే ఏదైనా ఒక విషయాన్ని ప్రతిపాదించేటప్పుడు ఈ విషయం వాస్తవమా కాదా, ఇందులో ఉన్నటువంటి సాధకములేమిటి బాధకములేంటి, ఇందులో ఉన్నటువంటి గుణములేంటి దోషములేంటి అని చెప్పి దాన్ని విచారిస్తారు. వాద ప్రతిపాదనలు జరుగుతాయి. ఈ విధంగా వాద ప్రతిపాదనలు జరిగిన తర్వాత దానిని నిగ్గుదేల్చి ఇది వాస్తవము ఇది అని ఏదైతే నిష్కర్షగా ఒక విషయాన్ని ప్రతిపాదిస్తారో ఫలాన్ని, నిష్కర్షమైనటువంటి ఫలాన్ని, దానినే సిద్ధాంతము అంటారు. అంటే అంతే చివరిలో వాద ప్రతిపాదనలు, దాన్ని విశ్లేషించడము, దాన్ని నలుగురితో విచారించడము, ఇవన్నీ పూర్తయిన తర్వాత సర్వసమ్మతంగా నిష్కర్షగా ఫలితంగా ఏ విషయాన్నైతే ప్రతిపాదిస్తామో చివరిలో దానినే సిద్ధాంతము అని అంటారు. మరి ఆ విధంగా రామచంద్రమూర్తి ఆ ధర్మశాస్త్రాదుల్లో ఉన్నటువంటి సిద్ధాంతములు ఏవైతే ఉన్నాయో నిగ్గు తేల్చినటువంటి నిష్కర్షగా ఉన్నటువంటి విషయాలు వాటినన్నిటినీ కూడా తెలుసుకున్నవాడు కావున ఆయనని కృతజ్ఞ, కృతం కృతాంతం సిద్ధాంతం జానాతీతి కృతజ్ఞ అంటే సిద్ధాంతములన్నింటినీ కూడా చక్కగా నిగూఢముగా ఆ ధర్మశాస్త్రాది పరిజ్ఞానం కలిగినటువంటి వాడు, సిద్ధాంతములన్నీ కూడా తెలుసుకున్నటువంటి వాడు అనే విషయం తెలుస్తోంది. అంతేకాదు పురుషాంతర కోవిద అని చెబుతూ అంటే ఇతరుల యొక్క మనస్సుని ఎరిగినటువంటి వారు. అంటే వాళ్ళ యొక్క మనస్సుకి వారి యొక్క బుద్ధిని కూడా తెలుసుకుని వారికి అనుకూలంగా ప్రవర్తించడము, ఒకవేళ వారు కనుక దుష్ట స్వభావం కలిగినటువంటి వారు అయితే వారికి సరైనటువంటి బుద్ధి చెప్పటము, ఈ లక్షణములు కలిగిన వాడు కావున పురుషాణం అంతరం అంటే పురుషులలో ఉన్నటువంటి ఆంతరంగికమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిన్నిటిని కూడా కోవిద తెలుసుకొనగలిగినటువంటి పండితుడు అని. ఏమిటి, ఎలా తెలుసుకుంటాడండి? మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని ఎలా తెలుసుకుంటాడు అంటే వారి యొక్క హావభావ ప్రకటనల ద్వారా. ఏదైనా విషయాన్ని దాస్తున్నాడు అంటే అతని యొక్క దృష్టి ఒకచోట కేంద్రీకృతమై ఉండదు. దృష్టి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, చెమట్లు పడుతూ ఉంటాయి, చెప్పినటువంటి విషయాన్నే మరలా చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఏదో రకమైనటువంటి చేతులు ఊపటం కానివ్వండి, అటు ఇటు తిరగటం కానివ్వండి, లేకపోతే ఏదో బాధపడుతున్నట్టుగా ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఈ విధమైనటువంటి
సాధారణమైనటువంటి లక్షణాలు కాకుండా అసాధారణమైనటువంటి లక్షణాలు కొన్ని గోచరిస్తాయి. కొంతమంది ఈ అసాధారణమైనటువంటి లక్షణాలని కప్పిబుచ్చినప్పటికీ కూడా ఎదుటివాడు కనుక సునిశ్చితంగా పరిశీలించినట్లయితే బయటపడిపోతాయి ఇవన్నీ కూడా. ఆ విధంగా ఎదుటివారిలో ఉన్నటువంటి ఆంతరంగికమైనటువంటి మనస్సుని కూడా తన సునిశ్చితమైనటువంటి బుద్ధితోటి తెలుసుకొనగలిగినటువంటి వాడు రాముడు అనే విషయం తెలుస్తూ, ఏం తెలుసుకునేవాడు అంటే ఇతడు సాధువు, ఇతడు అసాధువు, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడు సజ్జనుడు, వీడు దుర్జనుడు, ఇతడు సరి అయినటువంటి ఆలోచన చేస్తున్నాడు, ఇతడు దుష్టబుద్ధితోటి ఆలోచన చేస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఆ మనిషిని చూచిన వెంటనే రామచంద్రమూర్తి తెలుసుకునేవాడు. అంటే స్వరూప స్వభావాలన్నీ కూడా చక్కగా ఎరిగినటువంటి వాడు అని చెబుతూ, యహ ఈ విధంగా అనేకమైనటువంటి గుణములు కలిగినటువంటి ఈ రామచంద్రమూర్తి ప్రగ్రహ అనుగ్రహయోహో అంటే ఆశ్రయించినటువంటి మిత్రులను దగ్గరకు చేర్చుకోవటము, తన దగ్గరకు చేర్చుకున్నటువంటి వారందరినీ కూడా అనుగ్రహించి పరిపాలించటము, ఇవన్నీ కూడా తెలిసినటువంటి వాడు. అంటే ఏమిటి? తనను ఆశ్రయించినటువంటి వాడు ఎవరైనప్పటికీ కూడా అతనిని అక్కున చేర్చుకునేవాడు, ఆ అక్కున తన దగ్గరకు రానిచ్చేవాడు, తన దగ్గరకు వచ్చినటువంటి వాడిని వాడి యొక్క యోగక్షేమాలను ఆయనే చూసుకునేవారు అనమాట. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని మనం చాలాసార్లు వింటూనే ఉన్నాం. ఎవరైతే అనన్య భక్తితోటి నాకింకో దిక్కు లేదు, నీవే మాకు దిక్కు అని ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని దగ్గరకు చేర్చుకునేవారట. దగ్గరకు చేర్చుకుని కేవలం ఆ విధంగా ఉంచడమే కాదు, వారి యొక్క యోగక్షేమములు ఏమిటి? యోగక్షేమములు అంటే వారు పొందనటువంటి దాన్ని పొందించడం ఏదైతే ఉందో దాన్ని యోగము అని అంటారు. వారు పొందినటువంటి దాన్ని సంరక్షించడం ఏదైతే ఉందో దాన్ని క్షేమము అంటారు. అప్రాప్తస్య ప్రాప్తి యోగ, ప్రాప్తస్య సంరక్షణం క్షేమ అని చెబుతారు కదా. కావున తన దగ్గరకు వచ్చిన వారిని చేరదీసేవారు, అలా చేరదీసినటువంటి వారి యొక్క యోగక్షేమములన్నీ కూడా యథాన్యాయం న్యాయబద్ధంగా వారి ఎవరెవరికి ఏ విధంగా అయితే ఆ యోగక్షేమములు చేకూర్చాలో ఆ విధంగా యోగక్షేమములను చేకూర్చే విచక్షణ, సమర్థత, దక్షత, నేర్పరితనము, వివేకము ఇవన్నీ కూడా కలిగినటువంటి వాడు రాముడు అని చెబుతూ ఇంకో మాట కూడా అంటున్నాడు. సత్సంగ్రహ ప్రగ్రహణే స్థాన వినిగ్రహస్య చ ఆయకర్మణ్యుపాయజ్ఞ సందృష్టవ్యయ కర్మవిత్. ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇంతకుముందు ఏమన్నారు? తాను తన దగ్గరకు వచ్చినటువంటి వారిని ఆదరించటము, వారి యొక్క యోగక్షేమములను చూడటంలో న్యాయంగా వ్యవహరించేవాడు అని అన్నారు. అంటే సందేహం వస్తుంది, అంటే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే రాముడి దగ్గరికి వెళ్ళాలా? వెళితే మాత్రమే అనుగ్రహిస్తాడా? వెళితే ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు, వెళితే మాత్రమే అనుగ్రహిస్తాడా? మరి దూరంగా ఉన్నవాడిని పట్టించుకోడా అని సందేహం కలుగుతుంది. దానికి కూడా చెబుతున్నాడు. సత్సంగ్రహ ప్రగ్రహణే, దూరంగా ఉన్నవారైనప్పటికీ కూడా వారు కనుక సత్పురుషులైతే వారిని తనంతట తానుగా వెళ్ళి వారిని దగ్గరకు చేర్చుకునేవారట. ఇది గొప్పవారి యొక్క లక్షణం అన్నమాట. సత్సంగ్రహ ప్రగ్రహణే, సత్పురుషులను మిత్రులుగా స్వీకరించడంలోను, అలాగే వారిని సన్మానించి అంటే క్షేత్రాదులతోటి, సంపదలతోటి, ఉపచారములతోటి వారిని సేవించి వారిని సన్మానించి ఆదరించడంలోనూ కూడా దేశకాలవితు అంటే సరైనటువంటి సమయమును, సరైనటువంటి దేశమును కూడా, సరైనటువంటి స్థానమును కూడా తెలిసినటువంటి వాడు అని అర్థం. అంటే ఏమిటి? తన దగ్గరకు వచ్చినటువంటి వారిని ఆదరించడము, ఆశ్రయం కల్పించడము, ఆదరించడం ఒక లక్షణము అయితే, తన దగ్గరకు రాకపోయినప్పటికీ కూడా, వారు దూరంగా ఉన్నప్పటికీ కూడా, వారు కనుక సత్పురుషులైతే రాముడు తనంతట తానుగా వారి దగ్గరికి వెళ్ళి వారిని సత్కరించి, వారిని సన్మానించి, వారిని దగ్గరకు తీసుకు వారి యొక్క యోగక్షేమములు చూసేవారట. ఇది సత్పురుషుల యొక్క లక్షణం. అందులో కూడా దేశకాలవితు, ఆయా స్థానమును, ఆయా కాలములను సందర్భోచితంగా వ్యవహరించేవాడు. ఇంకా చెబుతూ ఆయకర్మణి, న్యాయంగా ధనాన్ని
సంపాదించడంలో ఉపాయజ్ఞ, ఉపాయం తెలిసినటువంటి వాడు, న్యాయంగా సులువుగా ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా ధనాన్ని సంపాదించడంలో రామచంద్రమూర్తికి ఆయనే సాటి అని చెబుతున్నారు. చూడండి ఇక్కడ, అంటే తుమ్మెదలు ఏ విధంగా అయితే పువ్వులలో ఉన్నటువంటి మకరందాన్ని పువ్వులకు హాని కలగకుండా ఏ విధంగా అయితే గ్రహిస్తాయో ఆ విధంగా రాముడు కూడా ఈ సమాజంలో తన రాజ్యంలో ఉన్నటువంటి సంపదలను రాజ్యంలో ఉన్నటువంటి వారికి ఏమాత్రము ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఏమాత్రము ఇబ్బంది కలగకుండా ఆ సంపదలను చక్కగా సాధించేవాడుట. అందులో విశేషం తుమ్మెదలు ఆ విధంగా పువ్వులలో మకరందాన్ని గ్రహించడంలో ప్రయోజనం కూడా ఉన్నది. ఏమిటండి తుమ్మెదల మకరందం గ్రహించడం? తుమ్మెదలకు ప్రయోజనం కానీ పూలకేమి ప్రయోజనము అంటే, తుమ్మెదలు ఆ విధంగా ఒక పువ్వులో మకరందాన్ని గ్రహించి మరొక పువ్వులోకి వెళ్ళి మకరందాన్ని గ్రహించేటప్పుడు ఈ పువ్వులో ఉన్నటువంటి కణములు మరి యొక్క పువ్వులో చేరటం వల్ల పరపరాగ సంపర్కం జరిగి ఆ పువ్వుల ద్వారా ఫలములు కూడా వస్తాయి, ఆ చెట్లు ఫలించడానికి కూడా ఈ తుమ్మెదలు సహాయపడతాయి. మరి ఆ విధంగా రామచంద్రమూర్తి కూడా పువ్వులలో ఉన్నటువంటి మకరందాన్ని తుమ్మెదలు పువ్వులకు ఇబ్బంది కలగకుండా గ్రహిస్తూ ఆ పువ్వులకు ఆ చెట్టుకు మేలు చేస్తూ ఫలించే విధంగా ఏ విధంగా అయితే చేస్తున్నాయో అదేవిధంగా రాముడు కూడా సమాజంలో ప్రజలలో ఉన్నటువంటి ఆ సంపదలు ఏవైతే ఉన్నాయో ఆ సంపదలను వారికి ఇబ్బంది కలగకుండా వారి దగ్గర నుంచి గ్రహిస్తూ మరలా వారికే ఉపకరించే విధంగా వాటిని వినియోగిస్తూ ఉన్నారట. ఈ విధంగా ధనాన్ని సంపాదించడంలో న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఇతరులకు ఇబ్బంది లేకుండా ఇతరులకు ఉపయోగపడే విధంగా ధనాన్ని ఇన్ని నియమములతో సంపాదించడము అంటే ఎంత కష్టతరం అండి. అయినా రామచంద్రమూర్తి ఉపాయజ్ఞ, చాలా నేర్పరితనంతో యథా న్యాయం యథా ధర్మం యథా సౌకర్యం, జనులకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా ఆనందం చెరిగిపోకుండా ఈ విధంగా ధనాన్ని సంపాదించేవారుట. అందుకనే చెబుతారు ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి రాజుల యొక్క లక్షణం ఏమిటి అంటే, ప్రజానామేవ భూత్యర్థం శతాభ్యో బలిమగ్రహీతు సహస్రగుణముత్సృష్టం ఆదత్తేహి రసంరవి అని చెబుతారు. మరి అప్పట్లో ప్రజల నుండి కప్పములు పనులు వసూలు చేసేవాళ్ళు కాదా అండి అంటే వసూలు చేసేవారే. ఎందుకు అంటే తాము సంపాదించినటువంటి దాంట్లో కొంత భాగాన్ని రాజ్య శ్రేయస్సు కొరకు దేశం కోసం వినియోగించాలి అనే ధర్మము ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పటి నుండి ఉన్నదే. మరి ఆ ఇక్ష్వాకు వంశంలో ప్రజల నుండి కూడా ఈ పన్నులు వసూలు చేసేవాళ్ళు కదండి. దాంతో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే, ప్రజానామేవ భూత్యర్థం, ప్రజలకు సేవ చేయటం కోసమే సహ తాభ్య బలిమగ్రహీత్, వారి నుండి ప్రజల నుండి ఆ పన్నులను వాటిని కూడా గ్రహించేవారుట. దానికి మంచి ఉదాహరణ చెబుతున్నారు. ఎలాగంటే సూర్యుడు తన వేడితోటి ఈ భూమి మీద ఉన్నటువంటి నీటిని కొంత ఆవిరి రూపంలో గ్రహిస్తాడట. గ్రహించి ఏం చేస్తాడు అంటే వాన రూపంలో తాను గ్రహించినటువంటి దానికి 10 రెట్లుగా వాన రూపంలో మరలా ఈ భూమి మీదే వర్షిస్తాడు. అంటే పాడి పంటలన్నీ కూడా పండటం కోసం. అంటే తాము గ్రహించినటువంటి దానికంటే కూడా గ్రహించినటువంటి దానికి 10 రెట్లు ఫలాన్ని ఇవ్వటం ఏదైతే ఉందో అది మహాత్ముల యొక్క లక్షణం అన్నమాట. ఆ విధంగా సూర్యుడు ఏ విధంగా అయితే కొద్దిపాటి జలాన్ని గ్రహించి వర్షము రూపంలో అమితమైనటువంటి జలాన్ని భూమండలానికి అందిస్తూ ఉన్నాడో, ఇక్ష్వాకు వంశ ప్రజలందరూ కూడా ఏదో నియమంగా దేశం కోసమని కొద్దిపాటి పన్నులను వాటిని గ్రహించినప్పటికీ కూడా వాటినన్నిటినీ కూడా ద్విగుణీకృతంగా దశగుణంగా ప్రజల కోసమే వాటిని వినియోగిస్తూ ప్రజల యొక్క యోగక్షేమములనే పరిపాలిస్తూ వాటిని సాధిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అది ఇక్కడ విశేషం అన్నమాట. అందుకనే ఆయకర్మణి, ధనాన్ని సంపాదించటంలో కూడా ఉపాయజ్ఞ, మంచి మెళకువలు ఉపాయము ఇవన్నీ కూడా తెలిసినటువంటి వాడు. అంతేకాదు సందృష్ట వ్యయ కర్మవితు, శాస్త్రంలో చెప్పినటువంటి విధంగా తాను సంపాదించినటువంటి ఆ ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి వాడు. ఏమిటి ఖర్చు పెట్టడంలో కూడా చాలా విశేషాలు ఉంటాయండి అంటే తప్పనిసరిగా ఉంటాయిట. ఏమిటి అంటే కశ్చిద్ ఆయస్య చార్థేన చతుర్భాగేన వా పునః పాదభాగై స్త్రిభిర్వాపి వ్యయ సంచోద్యతే బుధై అని, తాము చేస్తున్నటువంటి కార్యములో ఉన్నటువంటి ధర్మాన్ని న్యాయాన్ని ఆలోచించి
దానికి అవసరమైతే కనుక తాను సంపాదించినటువంటి దాంట్లో పావు భాగం కానీ అర్ధభాగం కానీ పూర్తిగా మూడొంతుల భాగాన్ని కానీ, అంటే ఆ కార్యం యొక్క గొప్పతనాన్ని, ఆ కార్యం యొక్క లోకోపకారకత్వం, ఆ కార్యం కనుక లోకానికి ఉపయోగపడేది అయినట్లయితే కనుక తాను సంపాదించినటువంటి దాంట్లో మూడొంతులైనా సరే ఆ కార్యం కోసం వినియోగించవచ్చును అనే విషయం మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. మరి ఆ విధంగా రామచంద్రమూర్తి తాను చక్కగా ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా ధనాన్ని సంపాదించేటటువంటి ఉపాయములన్నీ కూడా, రాజనీతులన్నీ కూడా తెలిసినటువంటి వాడు. తాను సంపాదించినటువంటి తాను ఏ విధంగా అయితే పన్నుల ద్వారా కానివ్వండి, అదేవిధంగా భూమి నుండి సంపాదించినటువంటి దాన్ని మరలా ప్రజల కోసమే దాన్ని ఖర్చు చేసేటటువంటి వాడు, వినియోగించేటటువంటి వాడు. ఆ వినియోగించడంలో కూడా అవసరాన్ని, సందర్భాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని బట్టి అందులో పావుభాగాన్ని కానీ అర్ధభాగాన్ని కానీ మూడొంతుల భాగాన్ని అయినా సరే పూర్తిగా వినియోగించేవాడు అని మనకు ఈ ధర్మశాస్త్రబద్ధమైనటువంటి విశేషాలను కూడా తెలియజేస్తున్నారు. అయితే ఎవరి కోసము ఎంత వినియోగించాలి, ఎవరెవరి కోసం అసలు ధనాన్ని వినియోగించాలి అనే విశేషాలను రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యులు వారి ద్వారా శ్లోకములను పారాయణ చేసుకుందాము. దృఢభక్తి స్థిర ప్రజ్ఞ దృఢభక్తి స్థిర ప్రజ్ఞ నా సద్గ్రాహీ న దుర్వచా నా సద్గ్రాహీ న దుర్వచా నిస్తంద్రిర ప్రమత్తశ్చ నిస్తంద్రిర ప్రమత్తశ్చ స్వదోష పరదోషవిత్ స్వదోష పరదోషవిత్ శాస్త్రజ్ఞశ్చ కృతజ్ఞశ్చ శాస్త్రజ్ఞశ్చ కృతజ్ఞశ్చ పురుషాంతరకో విదః పురుషాంతరకో విదః ప్రగ్రహానుగ్రహయోః యః ప్రగ్రహానుగ్రహయోః యథా న్యాయం విచక్షణః యథా న్యాయం విచక్షణః సత్సంగ్రహ ప్రగ్రహణే సత్సంగ్రహ ప్రగ్రహణే స్థాన విన్నిగ్రహస్య చ స్థాన విన్నిగ్రహస్య చ ఆయకర్మణ్యుపాయజ్ఞః ఆయకర్మణ్యుపాయజ్ఞః సందృష్టవ్యయకర్మవిత్ సందృష్టవ్యయకర్మవిత్ శ్రైష్ఠ్యం శాస్త్రసమూహేషు శ్రైష్ఠ్యం శాస్త్రసమూహేషు ప్రాప్తో వ్యామిశ్రకేషు చ ప్రాప్తో వ్యామిశ్రకేషు చ అర్థధర్మౌ చ సంగృహ్య అర్ధధర్మౌ చ సంగృహ్య సుఖతంత్రో న చాలసః సుఖతంత్రో న చాలసః వైహారికాణాం శిల్పానాం వైహారికాణాం శిల్పానాం విజ్ఞాతార్థవిభాగవిత్ విజ్ఞాతార్థవిభాగవిత్ ఆరోహే వినయే చైవ ఆరోహే వినయే చైవ యుక్తో వారణవాజినాం యుక్తో వారణవాజినాం ఇతి శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ప్రథమ సర్గే ప్రథమ సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం
వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.